అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ స్టార్ నక్షత్ర. ఈ రోజైతే మీతో మండే వ్లాగ్ని షేర్ చేయాలనుకుంటున్నాను. వ్లాగ్స్ లేట్ అవుతున్నాయని నా మీద చాలా కోపంగా ఉంది కదా, వద్దండి. నేను ఈ రోజు నుంచి వ్లాగ్స్ని టైంకి ఇచ్చేస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడికి స్టార్ట్ అయ్యాను మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, శివాలయానికి. ఈలోపు మా అక్క వాళ్ళ పాపకి బాయ్ చెప్దామని వచ్చాను. భలే బుజ్జిగా బాయ్ చెప్తుంది. ఇక్కడ దాని స్మైల్ చూడండి, మీరు అందరూ ఫిదా అయిపోతారు. చిన్నపిల్లల స్మైల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది కదండి, అంత ప్యూర్ స్మైల్ నాకు తెలిసి ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ మా మమ్మీని చూశారు కదా, మా చెట్టుకున్న పూలన్నీ తెంపుకొని వచ్చింది శివయ్యకి పెడదామనంట. హౌ స్వీట్ కదా. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నామండి టెంపుల్కి. మా మమ్మీకి చెట్లను పెంచడం అన్న భలే ఇష్టం అనుకోండి. దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే మాత్రం బాబోయ్ చాలా పెద్ద పని కదా. పాప మా మమ్మీనే చూసుకుంటారు. ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. వైజాగ్లో ఉన్న సుజాత నగర్లోని ఈ శివాలయం ఉంటుంది. ప్రతి సోమవారం నేను శివాలయంకి వెళ్తాను, కానీ ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు వెళ్తున్నాను అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ని, మీకు ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ కంటెంట్ని నేనైతే మీకు అందిస్తాను. ఇప్పుడైతే మనం సుజాత నగర్లో ఉన్న ఈ శివాలయంకి అయితే వచ్చేసామండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. స్వామివారి గుడిలోకి ఇలా ఎంటర్ అవ్వగానే మనసంతా ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే మనకు వచ్చేస్తుంది. ఎంత మనశ్శాంతి అనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లోని మన ఆఫీసెస్, కాలేజెస్, ఎనీథింగ్ మనకైతే బిజీ స్కెడ్యూల్. కానీ ఒక్క గంట మనకి మనం స్పేర్ చేసుకొని హ్యాపీగా స్వామిని దర్శించుకోండి. మీకున్న నెగిటివిటీ అవ్వనివ్వండి, మనశ్శాంతి లేకపోనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, మీకైతే స్వామివారిని చూడగానే ఒక టైప్ ఆఫ్ మంచి ఫీల్ వస్తుంది. ఆ స్వామిని చూస్తేనే ఒక అదృష్టం అండి. ఈరోజు చూస్తున్నారు కదా, నేను ఎందుకు వచ్చానో మీకు అర్థమై ఉంటుంది. కరుంగలి మాలండి మన స్వామివారి దగ్గర పెట్టి అభిషేకం చేయించి కరుంగలి మాలను అయితే ధరించుదాం అనేసి వచ్చాను. సో చక్కగా కరుంగలి మాల అయితే స్వామివారి మీద చక్కగా వేశారు. ఇప్పుడైతే అభిషేకం మొదలవుతుందండి. అందరూ కూడా చక్కగా ఆ శివయ్యను స్మరిస్తూ అభిషేకాన్ని చూసి తరించండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా శివయ్య అభిషేకం చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. అంతే కదండి, ఈ శివయ్యని చూడాలన్నా, తన అభిషేకాన్ని చూడాలన్నా అంతెందుకండి, శివయ్య అని ఒక్క మాట మనం మనస్ఫూర్తిగా అనుకోవాలన్నా మనకి నిజంగా రాసి పెట్టుండాలి, అంతే కదా. కాబట్టి మీరు కూడా చక్కగా టెంపుల్స్కి రండి. కొంతసేపు అలాగా మనం చక్కగా స్వామివారితో మాట్లాడుకుంటే మన కష్టాలన్నీ పోతాయండి. మనకున్న ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఏమీ ఉండవు. కంప్లీట్గా మీరు ఒక పాజిటివ్ పర్సన్ అయితే అయిపోతారని నా ఫీలింగ్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కరుంగలి మాల ఎంత చక్కగా అభిషేకిస్తున్నారో హాయిగా అనిపిస్తుందండి. నా మనసుకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, స్వామివారి అభిషేకం చూడడం అంటే 2 కళ్ళు సరిపోవండి, అంత హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా చూసి దర్శించుకోండి. వీలైతే మీరు కూడా టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మీ జీవితం అంతా బాగుండాలని కోరుకోండి. సర్వేజన సుఖినో భవంతు, అంతే కదండి. ఇప్పుడైతే కరుంగలి మాల గురించి అయితే చెప్తున్నానండి. కరుంగలి మాల అయితే నేను శుభంకర్ రుద్రాక్ష అనే వాళ్ళ దగ్గర నుంచి ఈ కరుంగలి మాలను అయితే తెప్పించుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాత్రమే, ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, మార్కెట్లో మనకి చాలా అంటే చాలా ఫేక్ ఐటమ్స్ అనేవి మార్కెట్లో అమ్మేస్తున్నారండి. కానీ శుభంకర్ రుద్రాక్ష వాళ్ళ దగ్గర అయితే ఈ మాలలు అవ్వనివ్వండి, రుద్రాక్షలు అవ్వనివ్వండి, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ, వెరీ ఫైన్ క్వాలిటీతో మనకి ఆ రుద్రాక్షను అయితే ఇవ్వడం జరుగుతుంది. అంత ఫైన్ క్వాలిటీ నాకు తెలిసి మనకి ఇక్కడ ఎక్కడ దొరకదండి. ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, కాంటాక్ట్ అవ్వండి. కరుంగలి మాల వేశారంటే మీ జీవితంలో ఒక మలుపు తిరిగినట్టే. ఇక్కడ స్వామివారిని చూస్తున్నారు కదా, అభిషేకం అయిపోయాక ఎంత చక్కగా అలంకరించారో, హారతి కూడా ఇస్తున్నారు. 2 కళ్ళు సరిపోవట్లేదు కదండి స్వామివారిని అలా చూడటానికి. ఎంత చక్కగా ఉన్నారు. శివయ్య గురించి చెప్దామన్నా, ఆయన చూద్దామన్నా నాకైతే మాటలు సరిపోవు. ఎంత చక్కగా స్వామివారిని అలంకరించారో.
చక్కగా హారతి మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే స్వామివారిని చూస్తూ అలా ఉండిపోయాను అనుకోండి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత చక్కటి అలంకరణ అయితే ఆయనకి చేశారో. ఆ పైన పర్పుల్ ఫ్లవర్ చూస్తున్నారు కదా, అదైతే మన గార్డెన్ నుంచే తీసుకెళ్ళి పెట్టిందండి. ఎంత హ్యాపీ అనిపించిందో అలా పెట్టగానే. స్వామివారికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? మనం తీసుకెళ్ళి ఇచ్చే పుష్పాలు మాత్రమే ఆయన చెంతకు మనం చేర్చగలం. అంతకన్నా మనం ఏమైనా చేయగలమా చెప్పండి? మనస్ఫూర్తిగా శివయ్య అనుకోవడం, మనం ఇచ్చే పుష్పాలు ఆయన కాళ్ళ దగ్గర పెట్టడం, అంతకన్నా దేవుడికి మనం ఇవ్వగలిగింది ఏమీ ఉండదని నా ఒపీనియన్. అంతే అంటారా? మన సబ్స్క్రైబర్స్ ఒక ఆయన చెప్పారండి నాతోని, మన వీడియోస్ చూసి శివయ్య గురించి నేను చెప్పడం విని ఆయన కూడా ఎవ్రీ మండే వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించుకుంటున్నారంట. ఆయన మాట అన్నప్పటి నుంచి నాకు చాలా ఆనందం అనిపించింది. మన వీడియోస్ చూసి ఒక్కళ్ళైనా సరే అలా వెళ్ళారా అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది కూడా ఆయన ఇక్కడ ఉండారండి, ఆఫ్రికాలో ఉంటారు. ఆయన అలా చెప్పగానే నాకు అసలు ఒక హ్యాపీ టీయర్స్ అనుకోండి. ఆయన అలా చెప్పగానే అంతేనండి. నా శివయ్య గురించి చెప్పినా వినినా అంతే. మీరు అలా టర్న్ అయిపోయారు అంటే నిజంగా మీ లైఫ్లో కూడా ఒక అద్భుతం జరుగుతుందనే. ఎందుకంటే నేను శివయ్యని నమ్ముకున్నప్పటి నుంచి నా లైఫ్లో జరుగుతున్న అద్భుతాల గురించి నేను వర్ణించలేను. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పూజారి గారికి నేను అడిగాను కరుంగలి మాలని నాకు వేసేయమని. ఆయన పూజ చేస్తున్నారు, చేసి వేస్తానన్నారు. కరుంగలి మాల నా మెడలో పడుతున్నప్పుడు నాకు ఒక హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే నా స్వామి నా తోడుగా నాకు వచ్చేస్తున్నారే అనే ఫీలింగ్. ఎందుకంటే ఈరోజు దాకా చాలా నెగిటివిటీని నేను ఎదుర్కొంటున్నాను, ఎంతో మనశ్శాంతిని కోల్పోయాను. కానీ అన్నిటినీ ఒక్కసారిగా తలక్రిందులు చేసింది అంటారు చూడండి, అవన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోయాయి అనుకోండి. కరుంగలి మాల నా మెడలో పడ్డాక ఆ ఫీల్ మీకు చెప్పలేను. అది ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంటే మనకున్న బాధలు అవ్వనివ్వండి, మనకున్న శత్రుపీడ అవ్వనివ్వండి, ఏదైనా సరే అన్నీ పటాపంచలు అయిపోతాయి కరుంగలి మాల ధరించాక. ఇది అంత మహిమగల మాల అన్నమాట. అంత నిష్ఠగానే ఉండాలి. కానీ శివయ్య మనతో వచ్చేస్తాడండి. ఇంకా మనం ఆ మాల వేసాము అన్న ఫీల్ మనకి ఏంటంటే ఆ శివయ్య మన తోడు ఉంటారని. శుభంకర్ రుద్రాక్ష అనే వాళ్ళని మాత్రం నేను వాళ్ళ డిస్క్రిప్షన్లు ఇస్తాను, వాళ్ళ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు చూడండి, మీరు ట్రై చేయండి. మీరే చెప్తారు నాకు తర్వాత కరుంగలి మాల వేసాక దాని అద్భుతాల గురించి మీరే నాకు చెప్తారు ఖచ్చితంగా. కరుంగలి మాల యొక్క ప్రత్యేకత గురించి నేను ఇంత చెప్తున్నాను కదా, నాకెవరు చెప్పారు తెలుసా? పరశురామ్ గారండి. ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు వాటి ప్రత్యేకత గురించి, శివయ్య యొక్క గొప్పతనం గురించి చెప్పే విధానం మనం చూస్తే మంత్రముగ్ధులు అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ఉంటాయండి, మనమే ఒక ధైర్యంగా నిలబడిపోయేలా ఉంటాయి. శివయ్య ఇంకా మన దగ్గరే ఉన్నాడా అన్నంత ఫీల్ వస్తుంది. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, పరశురామ్ టాకీస్ అని ఉంటుంది. ఖచ్చితంగా వినండి. ఇదేది ప్రమోషన్ కాదు, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే అనుభవించానో మీకు అది చెప్పాలనుకుంటున్నాను, చెప్పేస్తున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను మా మమ్మీ ఇద్దరం కరుంగలి మాల ధరించేసాము. చక్కగా కరుంగలి మాల ధరించాక మా ఇద్దరిలో నా హ్యాపీనెస్ మా ఫేసెస్లో మీరు చూడొచ్చు. గుడికి వచ్చాక ప్రసాదం తినకుండా వెళ్తామా చెప్పండి? ఇక్కడ పులిహోర ఉంటుందండి, నాకు తెలిసి ద బెస్ట్ టేస్ట్ చెప్పచ్చు. అంత బాగుంటుంది ఇక్కడ పులిహోర. నేను మా మమ్మీ దానికి చాలా పెద్ద ఫ్యాన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వీళ్ళందరికీ, ఈ పేదవాళ్ళందరికీ ఫుడ్ బ్యాగ్స్ డొనేట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట అలాగా. సో ఆమె అయితే ఫుడ్ బ్యాగ్స్ డొనేట్ చేస్తున్నారు వాళ్ళకి. డొనేట్ చేశాక అంటే ఇదేదో గొప్పగా చూపిస్తారని అనుకోకండి. ఇది చూశాక ఎవరికో ఒకరికి అనిపించవచ్చు కదా అలా ఇవ్వచ్చు అని. అలా అనిపిస్తే బాగుంటుంది కదా. సో ట్రై చేయండి. వాళ్ళకి ఎవరిస్తారండి, మనకున్న దాంట్లో ఏదో అలా ఇచ్చామనుకోండి, వాళ్ళకి అది ఏదో ఒక్కరోజు 2 రోజులకైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. నా ఫీలింగ్ అదే. ఇప్పుడు చూస్తున్నారు కదా, సాయంత్రం ఆ రోజు సోమవారం సాయంత్రమే నేను మళ్ళీ గుడికి వెళ్ళానండి. కృష్ణయ్యకి తులసిమాల వేస్తున్నాను.
ఎంత హ్యాపీ అనిపిస్తుందో కృష్ణయ్యని తులసిమాల వేస్తున్నప్పుడు నాకు భలే అనిపించింది. యాక్చువల్లీ నేను శివాలయంకి వచ్చాను, అక్కడికి కృష్ణయ్యని చూశాను, వెంటనే తులసిమాల తీసుకొని స్వామికి వెయ్యాలనిపించింది. చక్కగా స్వామివారికి కాళ్ళకి నమస్కరించుకొని ఆ తులసిమాలని అలాగ వేశాక ఎంత బాగున్నారు కదా స్వామి. నాకైతే భలే నచ్చేసారండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో స్వామివారు. మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తున్నారా స్వామివారి చిన్న ఉయ్యాలుంది. అక్కడి నుంచి స్వామివారి పైన హ్యాట్ ఉంది కదా, అది నా చేతిలో పడితే మా చెల్లి అంటుంది నీకోసమే స్వామివారి కింద పడేశారు అని చెప్పేసి. నాకు భలే అనిపించింది. అందుకనే నేను అలా చూస్తాను, అడుగుతున్నాను. ఎంత బాగున్నారో కదా. చిన్ని గోపాలకృష్ణుడిని అలా ఉయ్యాలు ఊపేసి స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి నా శివయ్య దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ సాయంత్రం ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? దీనికి ఒక కారణం ఉందండి. అది నేను మీకు కొన్ని రోజుల తర్వాత చెప్పేస్తాను, ఎందుకు నేను వచ్చాను అన్న విషయాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా మన శివయ్య చక్కగా నేనైతే శుభ్రపరిచి స్వామివారిని శుభ్రంగా అభిషేకం చేసి ఎంత మనసు హ్యాపీ అనిపించిందో మీకు చెప్పలేనండి. అసలు స్వామివారిని చక్కగా నేనే శుభ్రపరిచి స్వామివారికి అభిషేకం చేసుకొని పాలు, పెరుగు, నెయ్యి, కోకోనట్ వాటర్తో అభిషేకించుకొని చక్కగా స్వామివారిని అయితే నేను అలంకరించాను. అంతవరకు వీడియో పెట్టగలనో లేదో తెలియదు, కానీ మీరు కూడా తప్పకుండా స్వామివారిని అభిషేకించుకోవడానికి అట్లీస్ట్ వీక్లీ వన్స్ సోమవారం అయినా ప్రయత్నించండి. మీకు నిజంగా చెప్తున్నాను, మీ ఫ్యామిలీ కానీ మీకు కానీ ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అట్లీస్ట్ మనశ్శాంతిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారనేది అయితే నా నమ్మకం. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నేనైతే ఎంత సంతోషంగా ఉన్నానో నేనైతే మాటల్లో చెప్పలేను. కరుంగాలి మాల ధరించడం, ఇలా స్వామివారిని అభిషేకించుకోవడం ఎంత బాగుంటుందో చెప్పండి మీరు కూడా ఒకసారి. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చక్కగా స్వామివారికి అభిషేకాలన్నీ పూర్తయ్యాక చక్కగా స్వామివారికి దీపం పెట్టాను, హారతి ఇచ్చాను, శుభ్రంగా గంగాజలం. ఇప్పుడు చూస్తున్నారు కదా స్వామివారిని చక్కగా అభిషేకించేశాక చక్కగా పువ్వులతో మనం పుష్పాలతోని చక్కగా ఆయనని అలంకరించుకుంటున్నానండి. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే అప్పటికే టైం అయిపోయింది, అయినా సరే స్వామివారిని చక్కగా అలంకరించుకుంటున్నాను. ఎంత హ్యాపీగా అనిపించిందంటే మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గరలో ఉన్న శివాలయాల్లోకి వెళ్ళి స్వామివారిని అభిషేకించుకోండి, ఆయనని స్మరించుకోండి, ఇలా అలంకరించుకోండి. మీకు చెప్తున్నాను కదా, మీకు ఎంత బాగా అనిపిస్తుందంటే మీ లైఫ్లో ఎటువంటి సిట్యుయేషన్ అయినా మీరు స్వామి దయ వలన అవలీలగా ఎదుర్కొంటారండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చక్కగా స్వామివారిని దర్శించుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. మీ వైజాగ్ స్టార్ నక్షత్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నన్ను చూపిస్తారని అనుకుంటున్నాను. ఫర్ మోర్ వ్లాగ్స్ అండ్ కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్ స్టార్ నక్షత్ర. ఓకేనా? ఇంకైతే మరి నేను వెళ్ళొస్తానండి. మీకు ఎలాంటి కంటెంట్ ఆఫ్ వీడియోస్ కావాలి, వ్లాగ్స్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.